చెప్పారు, మేము ఫేమస్ మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు యాక్టర్ మీరు కాదు వేరే వాళ్ళు అనుకున్నారు. ఆయన చేస్తున్న టైంలో సంథింగ్ ఆయనకేదో అది బెటర్ ఆప్షన్ అనిపించి మీరు వదిలేసుకున్నారు. ఎవరు ఆయన పేరు ఆయన చెప్పడం, బట్ ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారంట. అంటే అది ఎట్లుండే అంటే మేము ఇంతకుముందు యూట్యూబ్లో అది చేసినాం కదా, నేను ఓన్లీ రైటర్ డైరెక్టర్ లానే ఉండే ఆ సినిమాకి మేము ఫేమస్కి ఫస్ట్. సో అందరిని వెతుకుతున్నాం, ఎవరు దొరకట్లే, ఇంకా మనకు తెలిసిన యాక్టర్ని పెట్టుకోవడం ఇంకా కంఫర్ట్ ఉంటుంది కదా. సో నేను సాయిబాయికి ఫోన్ చేసి ఇట్లా అన్నా నువ్వు యాక్టింగ్ చేయాలి ఇలా, ఇంకా నాకు ఎవరు దొరకట్లేదు, మనకు సింక్ ఉంది కదా అని అన్నాను. పాప అన్న కూడా హీ వాజ్ ఇంట్రెస్టెడ్, కానీ ఆక్యుపైడ్ ఉండే వేరే దగ్గర. నాకేమో టైం లైన్ ఇట్స్ నాట్ ఆక్యుపైడ్. ఆయన మాట్లాడిన తర్వాత నాకు ఏంటంటే మేబీ నేను డైరెక్ట్గా ఇవ్వలేను కానీ మేబీ బిలీవబిలిటీ దీనికన్నా అది చేస్తే బెటర్ అనిపించిందని అనుకున్నారు. బట్ ఆఫ్టర్ మీరు ప్రమోషన్స్ మీకు వచ్చిన వైబ్ ఆ సినిమా యొక్క టాక్ తర్వాత మీతో అట్లా అన్నారా? నో, ఆ ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఓ అవునా? సో నాకు అనిపించింది వేరే సినిమా చేస్తున్నా అని చెప్పింది నాతో. నైస్ అని అనుకున్నా. కుదరదా అస్సలు అని అంటే కొంచెం టైం పడుతుంది అని అన్నాడు. కాకపోతే ఆబ్వియస్లీ ఇక్కడ కొన్ని టైం లైన్స్ ఉంటాయి కదా, సో అది మ్యాచ్ చేయడానికి కుదరలే. సో ఇంక ఎవరు దొరకట్లే అని చెప్పేసి అదే ఏజ్ గ్రూప్లు ఉన్నాయి కదా, క్యారెక్టర్ ఏజ్ గ్రూప్లో అప్పుడు అని చెప్పేసి చేసేసి. సో డూ యూ బిలీవ్ దట్స్ వేర్ యువర్ టర్నింగ్ పాయింట్ అని? ఒకవేళ డైరెక్టర్గానే మీరు కన్సిస్ట్ అయ్యి ఉంటాయి ఆ రోజు, ఇంకో సినిమా డైరెక్ట్ చేస్తాను, యాక్టింగ్లోకి రాకపోయేటోనేమో. నౌ ఇట్స్ హ్యాపీ ఫర్ యూ. డెఫినెట్లీ యాక్సిడెంటల్ అనగానే చాలా స్పీడ్గా అవుపడుతుంది అది. అంటే అరే ఈజీ అనిపిస్తుంది కదా, డెఫినెట్లీ అట్లా కాదు. కానీ ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదు మస్తు కష్టమైపోతుంది పిచ్చా, నువ్వు దేనికి అసిస్టెంట్ డైరెక్షన్ చేయలే ఏం చేయలే, ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు సెట్లో కాలు పెట్టడమే మేము ఫేమస్ సెట్లో పెడుతున్నాం, సో హెక్టిక్ అయిపోతుంది. అండ్ యాక్టింగ్ అనేది అసలు లేదు, ఎప్పుడు నేర్చుకున్నది లేదు. సో నేనేమనుకున్నా అంటే షూట్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కదా, ఒకసారి ఏదైతే యాక్టర్కి నేను చేసి చూపెడుతున్నానో ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళకి, సో ఒకసారి నా మీదనే కెమెరా పెట్టుకొని రికార్డ్ చేసుకొని చూసుకుందాం అసలు ఇట్లుందని అనుకున్నాం. సో సాయితేజ కూడా అయిపోయినాక, సో అప్పుడు అనుకున్నప్పుడు నాకు మంచిగా అనిపించింది, కానీ నేను మస్తు ఇంప్రూవ్ కావాలనిపించింది. సో ఎవ్రీడే నేను ఏం చేస్తుండే డైలీ నాకు ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్ పోయి అక్కడికి పోయి ప్రాక్టీస్ చేసే అంత టైం డబ్బులు అప్పుడు లేవు డెఫినెట్లీ. సో నేను ఏం చేసిన ఎవ్రీడే ఒక సీన్ అనుకునేటోని, ఓకే ఇప్పుడు ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతుండు, సో ఒక సీన్ చేయాలి అని నేను ఒక ఫోన్ పెట్టుకొని ఎవ్రీడే 100-200 వీడియోలు చేస్తుండే.